హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వసంత పంచమి 2024లో ఎప్పుడు వచ్చింది, అలాగే పూజా సమయం అనేది ఎప్పుడు అనేది తెలుసుకుందామండి. దానికంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ అని ట్యాప్ చేయండి. దాని ద్వారా నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి వీడియో నేను పోస్ట్ చేయగానే మీరు చూడగలుగుతారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా వసంత పంచమి ఎప్పుడు అనేది తెలుసుకుందాము. వసంత పంచమి ఫిబ్రవరి 2024 13వ తారీఖున రాత్రి 8:23 నుండి ప్రారంభమవుతుందండి. మరి 14వ తారీఖున సాయంత్రము 6:15 వరకు మాత్రమే ఉంది. అయితే పూజా సమయం వచ్చేసి ఉదయం 5 గంటల నుంచి 12 లోపు మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చండి. అయితే పూజ మొదలుపెట్టే ముందు వర్జము దుర్ముహూర్తము చూసుకొని పూజ అనేది మొదలు పెట్టాలి. మధ్యలో మనకి వర్జము దుర్ముహూర్తం అనేది వచ్చినా పర్వాలేదు, కానీ పూజ మొదలుపెట్టే సమయానికి మాత్రం మంచి సమయం అయి ఉండాలి. ఎందుకంటే పూజ మనం మొదలుపెట్టేటప్పుడు మంచి సమయం అయితే మనకి మంచి సమయంలో మనము మొదలుపెట్టాము కాబట్టి మంచి జరుగుతుందండి. కాబట్టి మీరు ఆ రోజున తిథివార నక్షత్రం మొత్తము క్యాలెండర్ ఉంటుంది కదా, పంచాంగం అనేది టుడే తిథి అని ఉంటుంది. కాబట్టి ఆ రోజు పంచాంగం చూసుకొని మీరు మొదలుపెట్టుకోవచ్చు. అదొకటి. ఈ రోజుల్లో పిల్లలకి అక్షరాభ్యాసం అనేది చేస్తాం కదండి. అంటే 2 సంవత్సరాలు నిండిన పిల్లలకు కానీ, ఇంకా 4 సంవత్సరాలు నిండిన పిల్లలకు కానీ, అంటే 3వ సంవత్సరంలో లేకపోతే 5వ సంవత్సరంలో అక్షరాభ్యాసం అనేది చేయవచ్చు. అంటే వాళ్ళకి మాటలు ఎప్పుడు వస్తాయి అనే దాన్ని బట్టి అక్షరాభ్యాసం అనేది చేసి పిల్లల్ని స్కూల్కి పంపించాలి అని అనుకుంటాం. కాబట్టి అక్షరాభ్యాసం అనేది మీరు ఒకవేళ ఏ రోజునైనా చేయాలి అని మీరు తలపెట్టుకుంటే ఈ రోజున చాలా మంచిదండి. లేకపోతే మూల నక్షత్రం ఉన్న తిథి అనేది ఉంటుంది కదా, మనకి విజయదశమి అప్పుడు వస్తుంది, ఆ రోజున చేస్తే కూడా మంచిది. కాబట్టి ఈ వసంత పంచమి రోజున మీరు ఏ సరస్వతి అమ్మవారి గుళ్ళో అయినా, లేకపోతే మీకు వీలైతే బాసర ఉంటుంది కదండి, బాసర గుళ్ళో అయినా పర్వాలేదు, అక్షరాభ్యాసం అనేది నిరభ్యంతరంగా చేయవచ్చు. అయితే తల్లిదండ్రికి ప్రాముఖ్యత అనేది ఇస్తాము. ముందు తండ్రి దిద్దిస్తే మంచిది అని. లేకపోతే మీ ఇళ్లలో ఎవరైనా చదువుకున్న వాళ్ళు, గొప్పవాళ్ళు, మంచిగా చదువుకున్న వాళ్ళు ఉంటారనుకోండి, మీ వంశంలో ఎవరైనా, అంటే వాళ్ళ తాత కానీ వాళ్ళ ఇంకెవరైనా మామయ్యలు కానీ ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళతో దిద్దిస్తే వాళ్ళలాగా పిల్లలకి చదువు మంచిగా వస్తుందని అనుకుంటారు. కాబట్టి మీరు మీ ఇష్ట ప్రకారంగా అలా చేస్తే మంచిదని నేను చెప్తున్నాను. ఇక అది మీ ఇష్టము. తల్లిదండ్రికి ఫస్ట్ అయితే ప్రాముఖ్యత ఇవ్వాలి, అదొకటండి. ఇంకా అక్షరాభ్యాసం అనేది చేసిన తర్వాత పిల్లలని బడికి అనేది పంపించాలి, అంటే స్కూల్కి పంపించవచ్చు అనమాట. అయితే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తారు కదండి, మళ్ళీ ఆ రోజు మనకి సెలవు ఉంటుందో ఉండదో కాబట్టి తల్లులో సరస్వతి అమ్మవారికి పిల్లల పేరు మీద పూజ అనేది చేయవచ్చు. అంటే వాళ్ళ పుస్తకాలు అవి ఏమేమి ఉంటాయో, మెయిన్ బుక్స్ అవి ఇవి మొత్తము అమ్మవారి దగ్గర పెట్టి అమ్మవారికి షోడశోపచార పూజ కానీ లేకపోతే పంచోపచార పూజ కానీ మీ ఇష్టానికి తగ్గట్టుగా మీకు వీలైనట్లుగా అమ్మవారికి పూజ అనేది చేసుకోండి. నేను వీడియో అనేది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను పూజా విధానం ఎలా చేయాలనేది నేను పెట్టాను. నేను కూడా సింపుల్గానే చేశాను, మా పిల్లల పుస్తకాలు పెట్టి. ఒకవేళ మీకు ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోతో మీ ముందుంటాను.